జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. గురు శిష్యుల యథార్థ సంబంధం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. గురువుకి తనను సమర్పించుకోవడం శిష్యుని ధర్మం. ఒకసారి సమర్పించుకుంటేనే సర్వము మీకు సమకూరినట్టు దాని అర్థం అవుతుంది. ఆ తర్వాత సిన్సియర్గా ఉండడం అనేది శిష్యుని బాధ్యత. అతని సిన్సియారిటీ అతని అభివృద్ధికి దారితీస్తుంది. ఎవరు సమర్పించుకుంటారో ఆ తర్వాత వాళ్ళకి ఏ బరువు ఉండబోయేది లేదు. వాళ్ళకేమీ అక్కర్లేదు. అన్ని విషయాలు గురువుగారే చూసుకుంటారు కదా. ఇక్కడ గురువుగారికి బాధ్యత ఎక్కడవుతుంది? ఇక్కడ శిష్యుడు సమర్పించుకుంటే ఆ బాధ్యత మొత్తం గురువుగారికే చెందుతుందిగా. సర్వం ఆయనే పరిష్కరించి తీరాలి. ఆయనే మార్గదర్శిగా నడిపించుకొస్తారు. ఇవన్నీ గురువుగారి బాధ్యతే. మన పట్ల బాధ్యత గురువుగారు తీసుకోవడం మంచిదని శిష్యుడు అనుకోవాలి. అతనే చూసుకోవచ్చు అనుకుంటే అది సరిగ్గా వర్తించదు. అతను నెత్తినేసుకుంటే భరించే కెపాసిటీ ఉందో లేదో తనకే తెలీదు. తనకు అసలు ఏ విషయమూ తెలీదుగా. తనకంటూ ఏ దారి తెలియనప్పుడు అతను ఎలా మోక్షమార్గాన్ని అన్వేషించి పట్టుకోగలడు? గురువుగారే అన్ని మార్గాలు సూచించేస్తారు. అంచేతే అందర్నీ మేనేజ్ చేయగలుగుతున్నారు. అతనే కరెక్ట్ మార్గదర్శకులుగా ఉండగలరు. మీకు ఒక మంచి బాట ఏర్పరచగలరు. ఒకసారి మనస్ఫూర్తిగా సంపూర్ణంగా గురువుకి శిష్యుడు తనను సమర్పించుకుంటే ఆ తర్వాత అతను దిగులు పడాల్సిన అవసరమే లేదు. అంటే ఇప్పుడు చంటి పాపాయి ఉందననుకోండి, తనెలా తల్లికి సమర్పించుకుంటుంది? ఇందులో ఏ విషయం గురించి దిగులు పడాల్సిన అవసరమే లేదు. ఆ తల్లి అన్నిటినీ మేనేజ్ చేయగలదు. తనకు తాయిలం పెట్టి, పాలు పట్టి, బజ్జో పెట్టి, లాలపోసి, ఆలించి, పాలించి అంతా చూసుకుంటూ బిడ్డ టైపే నిలువునా మార్చేస్తుంది. చంక నుంచి దించకుండా కింద పడనివ్వకుండా చూసుకుంటుంది. చక్కగా తీర్చిదిద్దుకుంటుంది. తన బిడ్డను బంగారంలా చూసుకుంటుంది. ఎన్నడూ పిల్లలు పెద్ద మనుషులవుతారో మేం పెద్దవాళ్లం అయ్యాం, ఇక అన్నీ మేం చూసుకోగలం అంటారు. మేం మా సొంత కాళ్ల మీద బతుకుతాం, మా ఇష్టానుసారం నడుచుకుంటాం, పో కింద పడిపో. కాని అమ్మ కింద పడిపోదు. బిడ్డను కనుపాపలా చూసుకుంటుంది. ఎప్పుడైతే అహంకారం అనేది పుడుతుందో అప్పుడు నాలో ఏదో ఒకటుంది. అంటే నేను పెద్దవాణ్ణయ్యాను, నన్ను నేను చూసుకోగలను. అప్పుడే కింద పడ్డానికి అవకాశం ఉంది. సపోజ్ ఇప్పుడు మనకు అహంకారం లేకపోతే మన మార్గదర్శి తను చెప్పిన రూట్లోనే మనం పయనిస్తూ ఉంటాం. తన మార్గంలోనే మనం ప్రయాణం చేస్తాం. యాక్చువల్గా మనకు నెత్తిమీద ఏ భారమూ లేదు. అంచేత కింద పడిపోతామనే భయమూ లేదు. వేరే ఏ భయమూ లేదు. మనపాటికి మన ఇష్టానుసారం తిరిగితే అది స్వతంత్ర భావన అవుతుందిగా. అప్పుడు పడిపోయే ఛాన్సెస్ ఎక్కువవుతాయి ఖచ్చితంగా. కాబట్టి సద్గురువుకి మనల్ని సమర్పించుకోవాలి. ఒకసారి మనం మంచి నిర్ణయంలో సమర్పణ చేసుకుంటే ఇదే మనకు ప్రాపర్ లైఫ్ అని కన్ఫర్మ్ అయిపోతుంది. ఇందువల్ల మనల్ని సమర్పించుకుంటే మనం చేరుకోవలసిన గమ్యానికి వాళ్ళు ఖచ్చితంగా చేర్చేస్తారు. ఇది శిష్యుడు సమర్పించుకుంటేనే సాధ్యమయ్యే విషయం. సమర్పించుకోవడం అనేది శిష్యుని ఇతిహాసంలో చాలా ఉన్నతమైన విషయం అవుతుంది. భగవాన్ మహావీరుడి దగ్గర సమర్పణ భావంతో గౌతమ స్వాములు ఉండేవారు. గౌతములు ఉన్నతమైన గొప్ప సమర్పకుడిగా ఉండేవారు. రాత్రింబవళ్ళ అతని మనసులో భగవాన్ మహావీరుడు తప్ప మరెవరూ కొలువుండేవాళ్లు కాదు. ఇంకా చెప్పాలంటే అతనికి దక్కాల్సిన కైవల్య జ్ఞానం కూడా అతనికి దక్కకుండా ఆగిపోయేది. అతనికి శరీరం పట్ల అంత మేరకు ఆశ అనేది ఉండేది. భగవాన్ మహావీరుడు ఎప్పుడూ చెప్తుండేవారు, అంటే నీ ఆశ నీ దేహం మీద ఉండడం మాయ. అప్పటికీ ఆయనేది వినిపించుకునేవారు కాదు. అందువల్ల ఆ తర్వాత భగవాన్ మహావీరుడు అతనే అన్ని విషయాల్లో
కలగజేసుకోవాల్సి వచ్చేది. ఇతని కోసం అతను చేశాడు, బాధ్యత నెరవేర్చారు. వద్దని తలచినప్పుడు భగవాన్ స్వయంగా గౌతముడి కోసం కొన్ని చర్యలు తీసుకున్నాడు. తన నిర్వాహంలో ఒక భాగంగా గౌతమ స్వామిని పంపించేశారు. ఉపదేశం అందివ్వడానికి పొరుగురికి పంపించారు. గౌతమస్వామికి కైవల్య జ్ఞానం దక్కలేదు. అందువల్ల భగవంతుడు ఎప్పుడు జ్ఞానం ప్రసాదిస్తారో తెలియదు, కానీ భగవంతుడు అన్ని విషయాలు బాగా తెలుసు. గౌతమస్వామి మళ్లీ వచ్చి ఉపదేశాలు ఇవ్వసాగారు. మళ్లీ వచ్చేటప్పుడే అతనికి నింగిలో ధృవతార తళతళ మెరుస్తూ కనిపించింది. భగవాన్ మహావీరుడు ధృవతారైపోయినట్టు వార్త విని ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని చూడ్డానికి తరలి వెళ్లారు. ప్రజలందరూ కడసారి దర్శనం చేసుకోవడానికి పరుగులు తీశారు. అందువల్ల వచ్చేటప్పుడే నింగిలో తార కనిపించింది. భగవాన్ మహావీరుడు తనూ చాలించాడు. అతని మనసులో భరించలేనంతగా ఒక ఉద్వేగం పొంగింది. అలాగే షాక్ అయ్యాడు. భగవంతుడు దేవుడయ్యాడా? అతన్ని మనం ఎంతగా ఆశించుకున్నాం, సర్వస్వం ఆయనే అనుకున్నామే, అతను వెళ్ళిపోయాడే. ఈ కారణంగా బాగా షాక్ అయ్యాడు. అతని మనసులో ఉప్పెనలాంటి దుఃఖం పొంగింది. భగవంతుడు నాకు ఎందుకిలా చేశాడు? నన్ను దూరాన ఉంచేశాడే. నాకంటే ఏమీ తెలీదు, కాని ఆయన ఎప్పుడు జీవసమాధవుతాడో తెలుసు. అలా తెలిసి కూడా నన్నెందుకు పంపించేశాడు? ఎందుకిలా చేశాడు? సర్వమూ తెలిసి కూడా ఆయనెందుకు నన్ను దూరంగా ఉంచారు? ఆఖరి సమయాన నన్నెందుకు పక్కన ఉండకుండా చేశారు? ఏ ఏ ఏ అని ప్రశ్నించుకుని అతనికసలు పిచ్చిపట్టినంత పనయ్యింది. తట్టుకోలేని బాధకు అతను గురయ్యాడు. అతను గుండెలోనే ఆవేదనను అణుచుకున్నాడు. ఈ విధంగా అతని మీద ప్రేమ పెంచుకున్నాడు. ఒక వెలుగు, ట్యూబ్లైట్ వెలుగు వెలిగింది. వెలుగు వెలుగు వెలుగు, జ్ఞానజ్యోతి ప్రకాశం. ఏంటది? ఒకే నిమిషంలో అతను జ్ఞానేశ్వరుడయ్యాడు. అరెరే, నేనెంత బుర్ర తక్కువ వాడినయ్యాను. నేను భగవంతుని కోసం ఇంతలా ఆలోచిస్తున్నానేంటి? భగవంతుడు ఎందుకు నన్ను బయటికి పంపాడు? భగవంతుడు ఎందుకు నన్ను పక్కనుంచుకోలేదు, అది కూడా ఆఖరి సమయంలో? భగవంతుడి కోసం నేనేంటిలా ఆలోచిస్తున్నాను? భగవంతుడు ఒక అంతర్యామి. నాలో ప్రత్యేకతేంటి? ఇతరుల ప్రత్యేకతేంటి? ఆయనకి నా పట్ల ప్రత్యేక శ్రద్ధ అనేది లేదుగా. నేనే పిచ్చిగా శ్రద్ధ చూపాను, అతిగా ఆశించుకున్నాను. భగవంతుడు నడిచే దైవస్వరూపులు. ఎప్పుడు అతను భగవంతుని గురించి సంపూర్ణంగా రియలైజ్ అయ్యాడో అప్పుడే అతని ఆంతర్యంలో ఒక గొప్ప అనూహ్యమైన మార్పు కలిగింది. కైవల్య జ్ఞానం సమకూరింది. ఏ విషయం కోసమైతే అతను తప్పించాడో, ఎవరినైతే భగవత్ స్వరూపులుగా తలచాడో, ఆ భగవంతుడే అతనికి కైవల్య జ్ఞానాన్ని అతనికి ప్రసాదించాడు. భగవంతుడు కరుణించాడు అనుకుని అతను ఆశలు వదులుకున్నాడు. భగవంతుని లీలలు. ఎప్పుడూ మనం ఎవరి మీద ప్రేమ పెంచుకున్నామో, అది మన పిల్లలో, పెద్దలో, ఇలా ఎవరి మీద ప్రేమ పెంచుకున్నామో, అది స్నేహితులైనా సరే, మీలో సూక్ష్మంగా ఈ ఫీలింగ్ అనేది కలగడం మొదలవుతుంది. మన మీద ఎంతవరకు ఆశ పెంచుకున్నారు? ఇప్పుడు మీరు మీ మనసులో నుంచి కొంచెం తొంగి చూడండి. ఇది మాత్రమే కాదు, మీరు ఎప్పుడూ ఎక్స్పెక్టేషన్తో చూస్తారు. నాలో ఎంత ఆశ ఉందో అదే విధంగా ఆశ అనేది మన ముందున్నవాడిలోనూ ఉండాలి. ఈ విధంగా అవుతుంది కదా. ఇదే విధంగా లౌకిక ప్రేమ, లౌకిక మమత, పట్టుదల వగైరా, ఇది సూక్ష్మంగా ఈ విధంగా జరుగుతుంది. అందువల్లే అతని కైవల్య జ్ఞానం తడబడుతూ ఆగిపోయింది. కాని ఇప్పుడు ఆ ఆశయమే అతన్ని వదిలిపోయింది. అన్నీ దక్కాయి, కాని ఆశ అంతమయ్యింది. ఇప్పుడు మధ్యస్థుడిగా మారిపోయాడు. భగవాన్ మహావీరుడి కృప వల్ల ఇతనికి కైవల్య జ్ఞానమూ దక్కింది. ఇప్పుడు చూశారంటే, ఏ శిష్యుడు తన గురువుకి మనస, వాచ, కర్మణ ఇలా సర్వస్వము సమర్పణ చేశాడంటే ఒక చిన్న తప్పు కూడా అతను చేయడు. ఈ తప్పు పెరిగిపోతే
ఆ తర్వాత ఇందులోంచి బయటికి రావడానికి వేరే దారే లేకుండా పోతుంది. ఇది మాత్రమే కాదు, ఉన్నతంగా ఉంటే ఆఖరి గమ్యమైన మోక్షాన్ని కూడా మీరు తప్పకుండా చేరుకోగలరు. నిజమైన సద్గురువు అంతవరకు తీసుకెళ్లగలడు. మీరే చూడండి, శిష్యుడి సమర్పణ భావనలో ఎంత గొప్ప శక్తి దాగి ఉందో. గురువు అలాగే స్వీకరిస్తాడు. గురువుకి అతని బాధ్యత ఏంటనేది అర్థమవుతుంది. అందులోనూ ఈ సమర్పణ అనేది నిజమేనని తేలితే గురువు అతని కోసం ఏదైనా చేయడానికి తయారైపోతారు. ఇటువంటి సమర్పణ భావన నిజంగా శిష్యునిలో ఉండాలి. పూర్తిగా సమర్పించుకున్న తర్వాత లౌకీకం కొంచెం కొంచెం, అది కొంచెం, ఇది కొంచెం ఉండాల్సిన అవసరం ఏముంది? తల దించేస్తే అంతే. మనం దాన్ని పూర్తిగా నిర్ణయించేయాలి. చేతగాకపోతే వదిలేయండి. కాని రెండింట్లో అదే ఆ పడవలో, ఒక కాలు ఈ పడవలో, ఒక కాలు ఆ పడవలో ఇలా ఉండకూడదు. ఒకటి మీరు ఇందులో ఉండండి లేదా అందులో ఉండండి, నిర్ణయించుకోండి. సర్వస్వం అంటేనే మనల్ని పూర్తిగా సమర్పించడమనేగా అర్థం. అంటే సంపూర్ణంగా ఉండాలి. వేరే ఎటువైపు మన మైండు. అదే దాదాజీ ఎప్పుడు అనేవారు, మీకు ఎంతవరకు లౌకిక భావన ఉందో, విశేషణ భావన ఉందో అంతవరకు మీరు సద్గురువుతోటి సంపూర్ణంగా 100% సమర్పించుకోవడానికి చూడాలి. అది ఎక్కడో ఒక చోట నిరాకరించడం జరుగుతుంది. చిన్న విత్తు అంత ఉన్నా ఇది మహావృక్షమై ఆపేస్తుంది. బాగా మెలకువగా మీరు ఎప్పుడు ఉండాలి. అంటే మోక్షానికి వెళ్ళాలి అంటే మీరు ఖచ్చితంగా చేసే తీరాలి అంటాను. లౌకికంలో ఉండొచ్చు, గురువుతోనూ ఉండొచ్చు, వేరే దేనికైనా అయి ఉండొచ్చు. కాని మోక్షం కోసం సద్గురువుతోటి, అందులోనూ జ్ఞానితోటి ఆ రకంగా నిజంగా ఉండడం కుదరదు. పరిపూర్ణ సమర్పణ భావనతో శ్రీమద్ రాజచంద్రులు మహాజ్ఞానిగా ఎదిగారు. మహాత్మాగాంధీజీతో చనువుగా ఉండేవారు. అతని గురువు మహాత్మాగాంధీ ఎప్పుడూ ఇతని గురించి చెప్పేదేంటంటే, నాకొక మంచి గురువు దొరికాడు, నాకు దొరికిన గురువు అంటే ఈ రకమైన గురువుని నా జీవితంలో చూసిందే లేదు అని అన్నారు. అతనే తన సంతకంలో ఒప్పుకున్నారు. శ్రీమద్ రాజచంద్రులు మహాజ్ఞాని అయ్యారు, సద్గురు జ్ఞానిగా ఉన్నారు. అతనికి కూడా శిష్యులంతా ఉండేవారు. లహురాజ్యస్వాములు వారు. అతని గురుభక్తి గురించి వర్ణించటం కుదరదు. అతని సమర్పణ భావనను కొనియాడ మాటలు చాలవు. ఇంకా చెప్పాలంటే అతనొక సాధువుగా కూడా ఉండేవారు. జైనుల సాధువుగా ఉండేవారు. ఎవరికి వాళ్లు నోళ్లు మూసుకునుంటారు. దాంతో ఇతను శ్రీ రాజచందర్ లౌకికంలో ఉన్నవారే. అతనొక జ్ఞాని. జ్ఞానులకు లౌకికంగా లేరన్నదంతా చూడాల్సిన అవసరమే లేదు. ఏమంటే జ్ఞానులు వచ్చి త్యాగ మార్గంలో లేరు. ఆయనకేంటి, సర్వలౌకికాలు త్యాగమయమే కదా. ఆయనకి కావాల్సింది ఉంది, ఇంకేంటి. అయినా సరే అతను అన్నింట్లో చక్కగా భార్యాబిడ్డలతో గడిపారు. మహానగరమైన ముంబాయిలో ఉండేవారు. అలాగే ఇక్కడ ఇతని ముఖ్యమైన శిష్యుడు ప్రభువు శ్రీ జనకుడంటారు. అతనొక సాధువు, త్యాగి. అలాగే ఈ సమాజంలో ప్రజలు అతన్ని కొంచెం కూడా స్వీకరించలేదు. అంటే త్యాగులు మహాత్ములు, మునులు అంటారు కదా. లౌకికంలో ఉన్నా సరే ఇతన్ని నమస్కరించుకుని సమర్పించుకుంటారు. కాని ఇతని కేసులో ఇలాగే జరిగింది. అతనికి భక్తిభావం ఎక్కువ, కాని అతని త్యాగం, అతని సమాజం ఏమాత్రం ఆయన్ని అంగీకరించలేదు. ఒక నిండు మనసుతో గురువుగారిని కలుసుకునే వీలు లేకుండా ఉంది. అతనికి చాలా బాధ కలిగించింది. ఆయన కన్నీళ్లు పెట్టుకునేవారు. ఏం చేయాలో తోచలేదు. ఒకసారి ఆయన ఒక చిన్న గ్రామంలో కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉండగా ఆ టైంలో శ్రీమద్ అక్కడికి వచ్చారు. ఇతను చాలా దూరం నడిచినందున ఆఖరికి అతను చేరుకోవలసిన చోటికి వచ్చి చేరాడు. ఎప్పుడు అతని గురువును చూశాడో అప్పుడు అతని కళ్ల వెంట కన్నీళ్లు గంగలా పొంగుకొచ్చాయి. వెంటనే అతను మొహంలో ఉన్న ఆ క్లాత్తో కప్పుకుని గురువుగారి పాదాల మీద అలాగే విసిరిపారేశారు.
ముందు నన్ను ఈ సాధు వేషం నుంచి బయటపడేయండి, నన్ను ఆజ్ఞాపించండి, నేను ఈ రకంగా సాధువుగా ఉండదలుచుకోలేదు అన్నాడు. మళ్ళీ నేను మనిషిగానే ఉండిపోతాను, నాకు పెళ్లి అనేది వద్దు, నేను బట్టలు మార్చుకుంటూ లౌకికంలోనే ఉంటూ మీ వెనకాలే అడుగులేస్తాను, మీరు ఎటు వెళ్తే అటు వస్తాను. అటువంటి ఒక భక్తి చూడగానే అక్కడున్న అందరికీ కళ్లల్లో నీళ్లు తిరగసాగాయి. ఎంత గొప్ప అభిమానం! ఆఖరిదాకా ఇతని దగ్గర అదే ప్రేమ కనిపించింది. శ్రీమద్ ముందే కాలమయ్యాడు, కాని ఇతను ఏళ్ల తరబడి గ్రామాలన్నీ నగరాలుగా ఇన్ని స్థలాలు అలమటించి ఒకే ఒక్క విషయమే అతను చెప్పాడు, జ్ఞానంటే ఎవరని. అతని గురుభక్తికి ఉదాహరణగా, జ్ఞానభక్తికి ఉదాహరణగా ఒక్కొక్క గ్రామంలోనూ ఒక్కొక్క గుండెల్లోనూ కొలువుండిపోయారు ఈ గురుభక్తి, గురుపట్ల సమర్పణ భావన. ఇదొక మహా గొప్ప విషయంగా అతనిలో కనిపించింది. అతను తన గురువుగారి కృప వల్ల ఆత్మజ్ఞానం అందుకోసాగారు. అందుకే ఇటువంటొక సమర్పణ చేసుకోవాలి. ఇటువంటొక సమర్పణ లేకపోతే గురువుగారి కృప మనకు ఖచ్చితంగా అనుగ్రహించదు. దాదాజీ కూడా అటువంటి ఒక గురువుగానే ఉండేవారు. అతనితోటి సంపూర్ణ సమర్పణతో నేను పక్కనే ఉండేదాన్ని. నన్ను చూడ్డానికి ఎందరో వచ్చేవారు. దాదాజీ పేరు చెప్పుకుని నన్ను చూడ్డానికి ఇక్కడికి వచ్చేవారు. మనస, వాచ, కర్మణ అన్నిటినీ సమర్పించుకుని ఆ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూనే అందరూ వచ్చేవారు. జీవితాంతం నాతోనే ఉంటారు. మనసుకు తగ్గ వారుగా నిలిచిపోయారు. మనసు, మాట, వాక్కు వీటి వల్ల పవిత్ర బ్రహ్మచర్యం పాటించి తమ జీవితాన్ని లోక కళ్యాణం కోసం సమర్పించుకున్నారు. ఎందుకంటే శ్రీమద్ రాజచంద్రుడు ఏమన్నారంటే, ఎంతవరకు మన జ్ఞానులకు అంటే సద్గురువులకు సమర్పించుకుంటామో మనస, వాచ, కర్మణ ద్వారా ఇవి సేవ చేసే వరకు మనకు జ్ఞానం అనేది ఒక మాటతో ఖచ్చితంగా మార్పు కలిగించదు. దాదాజీ ఎప్పుడూ అంటారు, ఆ రోజుల్లో మనస, వాచ, కర్మణ అన్నీ అవసరం, ఈ రోజుల్లో అలాంటివేవీ అక్కర్లేదు, మేం ఇవన్నీ దూరంగా ఉంచేశాం. వస్తువులు మాత్రం తీసుకురాకండి, మనసుతో ఆత్మతో ఇలా సమర్పించుకోండి, అప్పుడే మీ దగ్గరున్న చెడు నశిస్తుంది, మీరు మనసుని ఆత్మని సమర్పించుకోవచ్చు. ఎంత తేలికో చూశారా? మనస, వాచ, కర్మణ సమర్పించుకోండి. ఇటువంటి భావనతో, ద్రవ్య భావనతో కలిపి సమర్పించుకోండి. ఆ రకంగా ఉంటే విషయమే వేరేలా ఉంటుంది. భావనలోనూ సరే ఎగ్జాక్ట్ ద్రవ్యాదుల వల్ల సమర్పించుకోండి. ద్రవ్యమంటే అది ఏదైనా సరే మీరు పూర్తిగా సమర్పించుకోండి. వీళ్లంతా తమ జీవితాలు సమర్పించుకున్నారు. వీళ్ల లక్ష్యమనేది లోక జీవనం తప్ప ఆత్మశ్రేయస్సు కోసమే ఉపకరిస్తుంది. లౌకికంలో అందరూ ఇలాగే ఉన్నారు. అంటే భార్య, పిల్లలు వీళ్ల కోసం నిజంగా జీవిస్తున్నారా? కానీ ప్రజల కోసం, ఇతరుల కోసం ఎవరు జీవిస్తున్నారు? వాళ్లే నిజమైన సద్గురువులవుతారు. వాళ్లే నిజమైన గురువులు, సాధువులు. ఇదే విధంగా భగవాన్ మహావీరులు అందమైన విషయముంది. భగవాన్ మహావీరుడి పక్కన పేరుకు తగ్గ సతీమణి ఉండేది. వారికి వివాహమయ్యింది. కాని భగవాన్ మహావీరుడి పట్ల అమితమైన భక్తి భావనతో ఉండేవారు. విపరీతమైన భక్తితో ఉండేవారు. భగవంతునికి దూరంగా ఉండేవారు. భగవాన్ అటు ఇటు వెళ్లి వస్తూ ఉండేవారు. వీరి చిత్తం మాత్రం 24 గంటలు భగవాన్ మహావీరుడి మీదే లగ్నం అయ్యుండేది. వారి నామం అలిసా మహాసతి. వారు ఏంటంటే లౌకికంలో ఉన్న నిజమైన భావనతోనే గడిపేవారు. ఒకసారి ఆమె గ్రామంలో విద్యాధర్ అనేవారు భగవంతుని దర్శనార్థం వెళ్తున్నాడు. భగవంతునికి పాదసేవ చేసుకుని నేను వెళ్ళొస్తానని చెప్పి సో అండ్ సో గ్రామాల పేర్లు చెప్పి అతను చెప్పే ఒక్కో గ్రామానికి నేను వెళ్ళొస్తానని అన్నారు. భగవాన్ అన్నారు, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడ సునీత అనే పేరుగల నా భక్తురాలుంది. తన దగ్గరికెళ్ళి నా గురించి జ్ఞాపకం చెయ్యి, నా ఆశీస్సులు అందజేయి. విద్యాధర్ అక్కడి నుంచి వెంటనే బయలుదేరాడు. ఆ గ్రామానికి అతను బయలుదేరి వెళ్ళాడు. దారిలో
అతని మనసుకి అనిపించింది, భగవంతుడు ఎంత గొప్ప వ్యక్తి. అతనెందుకు అతని గురించి గుర్తుచేసి చెప్పమన్నారు? అతను ఆ రకంగా ఎవరినైనా గుర్తుపెట్టుకుని ఉండగలరా ఏంటి? ఇలాంటి మహానుభావుల్ని ఎవరు మర్చిపోగలరు? ఇతనెందుకు ఆవిడికి గుర్తు చేయమన్నారు? ఆమె ప్రత్యేకత ఏంటి? ముందు మనం ఆమెను వెతకాలి. ఆమెలో ఏముందో అంత గొప్పతనం. ఆ భగవంతుడే గుర్తుపెట్టుకునేంతగా. అతను వెంటనే నిర్ణయించుకున్నాడు, విద్యాధర్ దగ్గర చాలా విద్యలున్నాయి. అతని విద్యా మహిమల వల్ల ఎందరినో అతను జయించాడు. అతను ఎవరినైనా కదిలించగల సమర్థుడు. రకరకాల అవతారాలు ఎత్తగలడు. ఈ చంద్రుడు అతనిలో ఉన్నాడు. అందువల్ల అతను వచ్చి ఆమెను చూడ్డం కోసం వేరువేరు రూపాల్లో చేరుకున్నాడు. వేరువేరు దేవదేవాదుల రూపాల్లో వెళ్ళాడు. కాని అతనొచ్చి అతనికి ఏమాత్రం విలువ ఇవ్వలేదు. ఆమెకు భగవాన్ మహావీరుడు తప్ప వేరే ఎందులోనూ ఆసక్తి లేదు. అతను బ్రహ్మగా మారి, విష్ణువుగా మారి, మహేశ్వరునిగా మారి, ఈ రూపం నుంచి ఆ రూపం నుంచి రకరకాలుగా వెళ్లి చూశాడు. కాని ఆమె వీటిని పెద్దగా గౌరవించలేదు. తను ఒక భగవాన్ మహావీరుడు తప్ప ఇంకెవరూ వద్దనే ధ్యాసలోనే కదా ఉండిపోయింది. ఇటువంటి ఒక లోతైన భక్తి సంపన్నురాలు. భక్తిని మాత్రమే చూడాలి. ఎందుకంటే ఈ ఆశ ద్వేషాలన్నీ అసలు చూడకూడదు. ఈ దేవుడు మంచివాడు, ఆ దేవుడు మంచివాడని. తనకు భగవాన్ మహావీరులతో ఉన్న సమర్పణ భావన తన గురువు కోసం దాచుకుంది. అది కొంచెం కూడా తగ్గలేదు. ఆ తర్వాత అతను అదే ఆఖరిసారిగా ప్రయత్నించాడు. అది మహాభీభత్సం. అతను స్వయంగా భగవాన్ మహావీరుడుగా మారి ఆ పెద్ద గ్రామానికి బయట ఒక పెద్ద గుంపును తయారు చేసి ఆ గుంపులో మధ్యలో కూర్చుని తనే భగవాన్ మహావీరుడి అవతారం అని, మహాపురుషుడని, అందరూ ఇక్కడికి వస్తారు, దేవలోకం నుంచి ఇక్కడ దర్శించుకుంటారని అన్నాడు. ఇక్కడ భగవాన్ ఆసీనుడయ్యాడు, దర్శనం చేసుకోవాలని నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చారు. ఒక్కొక్కరు మహావీరుడు ప్రత్యక్షమయ్యాడనే పరవశంతో అందరూ దర్శనార్థం వెళ్తున్నారు. మన భగవాన్ వచ్చారు, చూసి వద్దాం, రండి 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 అని అందర్నీ పిలుస్తున్నారు. కాని తను మాత్రం అది స్వీకరించలేదు. పొద్దుట్నుంచి రాత్రి వరకు అందరూ తన దగ్గరికి వచ్చి నువ్వెందుకు భగవంతుని దర్శించుకోలేదని అడగడం మొదలెట్టారు. ఈ గ్రామమే వెళ్ళింది, నువ్వెందుకు వెళ్లలేదు అన్నారు. అప్పుడే తను భగవాన్ మహావీరుడు నా గ్రామానికి వస్తే నా శరీరంలో ఉన్న రోమాలన్నీ అది తెలియజేస్తాయి. కాని ఆ రకంగా నాకేమీ జరగలేదే. ఈవేళ మీరందరూ వెళ్లారు కదా, నాకు మనసులో ఏ రకమైన ఆకర్షణ, ఆసక్తి రవ్వంతైనా ఏర్పడలేదు. నా చేతులు అప్రయత్నంగా ఆయన పాదాలను చేరుకుంటాయి, నా పాదాలు అప్రయత్నంగా ఆయన దగ్గరికి వెళ్తాయి. కాని నాకు ఈవేళ అలా ఏమీ అనిపించలేదే. అందువల్ల ఇతను నిజమైన మహావీరుడు కాదని అనుకుంటున్నాను. ఇతను ఎవరో మాయలోడయ్యి ఉంటాడు అని చెప్పి తను వెళ్లలేదు. ఆఖరిదాకా తన దర్శనానికి వెళ్లనేలేదు. వెంటనే విద్యాధర్ అక్కడికొచ్చి పరుగున వచ్చి ఆమె పాదాల మీద పడి వేడుకున్నాడు. నేను భగవాన్ మహావీరుల దగ్గర నుంచి మీకొక కబురు మోసుకొచ్చాను. ఆయన మిమ్మల్ని గుర్తుపెట్టుకుని ఉన్నారు. మీరు జ్ఞాపకం ఉంచుకోవడానికి తగినవారే. ఎందుకంటే మీ ఈ సమర్పణ బుద్ధి ఉంది చూసారా, మీ ఈ నిగూఢ భక్తికి నేను దాసోహమయ్యాను. మీ గురుభక్తికి, మీరు పెంచుకున్న దైవభక్తికి మెచ్చుకుంటున్నాను. జై సచ్చిదానంద.